ఈరోజు బాచ్పల్లిలో బతుకమ్మ పండుగ చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా సంతోషంగా మేము సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ ఫెస్టివల్ మన రాష్ట్రంలోనే కాకుండా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా యూఎస్లో అబ్రాడ్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బతుకమ్మ అనేది మన తల్లి మనందరినీ కూడా మన బతుకులను చల్లగా చూడాలని చెప్పి నేను కోరుకుంటుంది. అండ్ ఈరోజు ఇక్కడ మనం చూస్తున్నాము బతుకమ్మని కూడా అందరూ చక్కగా పేర్చి వివిధ రకాలైన ఫ్లవర్స్ తోటి నీట్గా అలంకరించుకొని చాలా చక్కగా మేము అలంకరించుకొని ఆ గౌరమ్మ తల్లిని మేము పూజించుకుంటాము. మళ్ళీ ఆ తల్లి కరుణ కటాక్షాలు మా అందరిపై ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ సెలబ్రేషన్స్ కూడా మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ మీరు చెప్పండి, ఇక్కడ మనకి బతుకమ్మలో ముఖ్యంగా ఎటువంటి ఏ రకాల పూలను వాడతారు? ఇక్కడ మన బతుకమ్మలో ప్రత్యేకంగా మనము గునుగు పువ్వు, బంతి పువ్వులు, మరి గుమ్మడాకు, గుమ్మడి పువ్వు, వివిధ రకాలుగా ఎన్ని పువ్వులు ఉంటాయో ఎన్ని రంగులు ఉంటాయో మనకు అన్ని రకాల పువ్వులు కూడా మన బతుకమ్మలో యూజ్ చేస్తాం. మనము చల్లగా బతుకమ్మ మనం కాపాడాలి అని చెప్పేసి చల్లగా చూడాలి అని చెప్పి మనం బతుకమ్మని పేర్చుకుంటాము. మనం గౌరమ్మను కూడా చేసుకుంటాము. ఎందుకు అంటే గౌరవపరంగా ఉండాలి అని చెప్పేసి. బతుకమ్మ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మా బాచ్పల్లిలో చాలా ఘనంగా వైభవంగా ఈ బతుకమ్మ పండుగ జరుపుకుంటాము. ముఖ్యంగా ఆడబిడ్డలందరూ వచ్చి మా ఊళ్ళో ఈ బాచ్పల్లిలో ఉన్న ఆడబిడ్డలందరూ వచ్చి కలుసుకొని మంచిగా వైభవంగా ఘనంగా జరుపుకుంటారు. కాబట్టి అందరికీ బతుకమ్మ శుభం. అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారని చెప్తున్నారు. సో ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంటుంది? ఇక్కడ అందరి ప్రజల కోసం డీజే ఏర్పాటు చేస్తారు. ఇక్కడ అందరికీ ఏ హాని జరగకుండా అందరినీ చూసుకుంటారు. పిల్లలకి వాటర్ బాటిల్స్ అలాంటివన్నీ సప్లై చేస్తుంటారు. చాలా చెప్పండి, మీరు బతుకమ్మ ఎత్తుకున్నారు కదా, సో అంటే పొద్దున్న నుంచి ఎటువంటి ప్రక్రియ బాగా ఇది మా బాచ్పల్లిలో? ఓకే, ప్రతి సంవత్సరం బతుకమ్మ చేస్తాం. చాలా మంచిగా అయితే మా బాచ్పల్లి సంవత్సరం ఏ విధంగా నిర్వహిస్తూ ఉంటారు? మీరు ప్రతి సంవత్సరం పాల్గొంటారా? పాల్గొంటాం, ప్రతి ఇయర్ పాల్గొంటాం. చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి. చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఒక గ్రామం వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి ఖచ్చితంగా ఇక్కడ మరి బతుకమ్మలు ఆడుతూ ఉంటారు. దాని గురించి మీ మాటల్లో? అంటే మాకు ఇక్కడ చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా అందరూ చాలా బాగా జరుపుకుంటారు. హ్యాపీగా ఉంటుంది. ఇంకా మన తెలంగాణలో ఎంతో ప్రత్యేకత ఉన్నటువంటి బతుకమ్మ కార్యక్రమాలను అయితే కూడా మనం బాచ్పల్లి గ్రామస్తుల కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. సో ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అదేవిధంగా ఇక్కడ ఎంతమంది గ్రామస్తులు వచ్చి ఇక్కడ బతుకమ్మ ఆడతారనే విషయాలను అయితే ఇక్కడ కమిటీ మెంబర్స్ మాటల్లో తెలుసుకుని. నమస్కారం సార్. సార్, ఇక్కడ మనకి ప్రతి సంవత్సరం అప్రాక్సిమేట్గా ఎంతమంది గ్రామస్తులు వచ్చి ఇక్కడ బతుకమ్మ ఆడటం అన్నది జరుగుతూ ఉంటుంది? అంటే మన సద్దుల బతుకమ్మ 9 రోజులు అంగరంగ వైభవంగా చేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ రోజు ఏమో ఎంగిలి పూల బతుకమ్మ 9 రోజులు చేసుకుంటారు. ఈ మధ్య పూల సమస్య ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ సద్దుల బతుకమ్మ ఒక 1000 నుంచి 1500 మెంబర్స్ బాగా వచ్చి అన్ని రకరకాల పూలతో అంగరంగ మంచి వేసి ఆడపడుచులు ఈ గౌరమ్మ చేసుకోవడం జరుగుతుంది. ఆ దేవుడు ప్రతి ఒక్కరి పైన ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం. అండ్ అదేవిధంగా మీరు ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. బతుకమ్మ ఆడే ఆడవాళ్ళ కోసం కానీ అదేవిధంగా నిమజ్జనం చేసే ఆడవాళ్ళకు ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. దాని గురించి మీరు మాటలు? ఏర్పాట్లు అయితే బాగా చేయడం జరిగింది. మన ఇప్పుడు బతుకమ్మ ఘాట్ దగ్గర
మహిళలు లోపలికి పోకుండా అక్కడ మన మున్సిపల్ సిబ్బందిని ఏర్పాటు చేయనుంది. మన మహిళలు ఆడుకోవడానికి ప్రత్యేకంగా వాళ్ళకు అన్ని సిస్టమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏ ఆటంకాలు లేకుండా అందరూ మంచిగా ఉండి మంచిగా చేసుకొని పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మరి ఈరోజు అంగరంగ వైభవంగా బాచుపల్లిలో మన సద్దుల బతుకమ్మ ఉత్సవాలు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇంకా జరుగుతుంటారు మహిళలు. ఎందుకంటే ఇక్కడ బాచుపల్లిలో ఇప్పుడు సెటిలర్స్ చాలా వచ్చారు కాబట్టి ఒకప్పుడు బాచుపల్లి విలేజ్లో అంటే బతుకమ్మలు ఒక 200-300 వచ్చేవి. ఇవాళ 2000 వరకు వస్తున్నాయి. 2000 వరకు చాలామంది వచ్చి బతుకమ్మలు చేసుకోవడము, వాళ్ళకి చాలా ఏర్పాటు చేయడం చాలా ప్రతి సంవత్సరం ఎట్లంటే అభివృద్ధి మన తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అధ్యక్షులు కాసాని వీరేష్ ముద్రాజన్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఏంటంటే వాళ్ళకి సౌండ్ సిస్టమ్ కానీ అవి వాటర్ బాటిల్స్ అవి వాళ్ళు తినడానికి స్నాక్స్ అన్ని మహిళలకు ఏర్పాట్లు ఉంటాయి. కాసాని సుధా అంటే ఎన్ని గంటలకి మొదలై ఎన్ని గంటల వరకు కొనసాగుతుంటుంది? సాయంత్రం మనకు 5:30-6 గంటలకు 5:30-6కి స్టార్ట్ అయితే రాత్రి 10 వరకు 9:30-10 వరకు అక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర స్టార్ట్ అవుతాయి. మొదలు అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ పోచమ్మ గుడి దగ్గర ఇక్కడ 2 గంటలు, ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 2 గంటలకు శివాలయం దగ్గర ఆడుతారు. అంగరంగ ప్రతి సంవత్సరం అక్కడ ఏర్పాట్లు మాజీ కబడ్డీ అధ్యక్షులు కాసాని వీరేష్ ముద్రాజ్, మాజీ కార్పొరేటర్ కాసాని సుధాకర్ ముద్రాజ్, ఆగం పాండు ముద్రాజ్, ఆగం రాజు ముద్రాజ్, ఇట్లా అందరు కలిసి దగ్గర ఉండి ఏర్పాట్లు చేస్తారు. గ్రామ పెద్దలందరితో పార్టీలకు అతీతంగా అందరు కలిసి మహిళలు అందరు వస్తారు. అందరికీ అన్ని ఏర్పాట్లు చూసుకుంటారు. చాలా గొప్పగా జరుగుతాయి. ఇక్కడ నుంచి శివాలయం దగ్గరికి వెళ్తారు. అక్కడ నుంచి మాకు అదృష్టం ఏంటంటే చెరువు పక్కనే మన శివాలయం ముందే భైరవ చెరువు ఉంటుంది. అది నిండుగా ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఏం ఇబ్బంది కాకుండా అక్కడ ఏర్పాట్లు చేస్తాం. అక్కడే అంతా కంప్లీట్ చేసుకొని 2 గంటలు వాళ్ళు బాగా ఆడిన తర్వాత వాళ్ళు పాటలతో అంటే మనకి బతుకమ్మలు వదిలే ఆడవాళ్ళకి అంటే ఇప్పుడు చెరువు నిండుగా ఉంది కాబట్టి బతుకమ్మలు వదిలే ఆడవాళ్ళ కోసం ఎటువంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు సిబ్బంది ఉంటారు అక్కడ. మనకు మున్సిపల్ సిబ్బంది అంది ఉంటారు. అందరు ఏర్పడరు. మన డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ ఉంటుంది, మున్సిపల్ శాఖ ఉంటుంది. అందరు శాఖ అక్కడ ఉంటారు కాబట్టి ఏర్పాట్లకు ఏమి ఇబ్బంది లేదు. అలాంటి ఇబ్బందులు ఏం లేకుండా అక్కడ అందరూ ఏర్పాట్లు మంచిగా చేసినాం. కాబట్టి మనకు చెరువు పైన ఏంటంటే ఆ కట్టెలు కట్టడం అలాంటివి ఏముండదు. అక్కడ సిబ్బంది ఉంటారు, దగ్గరుండి వేస్తారు. అలాంటి ఇబ్బందులు ఏం జరగవు. ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది అందరి మహిళలకు, పిల్లలకు, అందరికీ. థ్యాంక్ యూ.